హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను ఒక హెల్తీ అయిన రోటీని తయారు చేసి చూపిస్తానండి. మీరు ఒకసారి ఈ పిండిని రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మనం 3-4 మంత్స్ వరకు మంచిగా టేస్టీగా తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు అనమాట. చాలా హెల్తీ అయిన రోటీ అండి. మనం జొన్న రొట్టెలను చేసుకుంటాం కదా, ఓన్లీ జొన్నలు కాకుండా దీంట్లో రాగులు, అలాగే కొర్రలు, అవిసెలు, బార్లీ ఈ 5 కలిపి చేసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మనము 2 కిలోలు జొన్నలు తీసుకున్నామనుకోండి, దాంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు రాగులు వేసుకోవాలి. ఒక పావు కేజీ వరకు కొర్రలు వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ అవిసెలు, ఒక 100 గ్రామ్స్ బార్లీ కూడా వేసి కలిపి మనం పిండి పట్టించుకున్నామనుకోండి, ఆ పిండి మంచిగా ఒక 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే మనం రోజు చేసుకోవచ్చనమాట. జొన్నలు మన హెల్త్‌కి చాలా మంచివండి. అందులో పచ్చ జొన్నలు అనేటివి ఇంకా మనకి హెల్త్‌కి చాలా మంచివన్నమాట. షుగర్ పేషెంట్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గియడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఈ జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఇందులో మినరల్స్, విటమిన్స్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఈ జొన్నలనేవి ప్రిఫర్ చేస్తాము. అలాగే రాగులు కూడా మనకు ఇందులో కలుపుతాం కదండీ! ఇందులో రాగులలో కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు రాగులు ఎక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు కొర్రలలో కూడా హై ఫైబర్ ఉంటుంది. మన ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కొర్రలు. షుగర్ పేషెంట్స్‌కి అయితే గ్లూకోజ్‌ని కంట్రోల్ చేయడానికి బాడీలో అంటే బ్లడ్‌లో షుగర్‌ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. మన హెల్త్‌కి అయితే చాలా మంచివండి కొర్రలు. బార్లీ అయితే మన కిడ్నీస్‌ని రిపేర్ చేయడానికి, మన హెల్త్‌ని కూల్‌గా ఉంచడానికైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. షుగర్ పేషెంట్స్‌కి కూడా చాలా యూజ్ అవుతాయి. మన వెయిట్ లాస్ కూడా ఉపయోగపడతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండీ! అవిసెలు, ఇవైతే చాలా అంటే చాలా మంచివి. మన హార్ట్‌కైతే చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ముందుగా మనం ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ అవిసెలు, బార్లీ, కొర్రలను నేనైతే ఎండకు పెట్టడానికి, మాకు ఎండ సరిగా రాదని నేనైతే లైట్‌గా వేయిస్తానండి ఇలా. మనం పట్టుకుంటే కొంచెం వేడి తగిలేలా ఉండాలి. లైట్‌గా వేడెక్కే విధంగా ఇలా మనము స్టవ్ పై వేడి చేసుకుంటే మనం పిండి పట్టించినా గూడా ఒక 3-4 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే జొన్నలను, రాగులను కూడా అలాగే చేస్తాను నేను. స్టవ్ పై లైట్‌గా వేయిస్తాననమాట. అంటే లైట్‌గా మనకు చేతికి వేడి తగిలితే సరిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. మనం ఎండ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత ఒక జబ్బలోకి అన్నిటిని కలుపుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. ఈ విధంగా అన్నిటిని కలుపుకొని మనం పిండి పట్టించుకోవాలండి. ఈ విధంగా అన్ని కలుపుకొని పిండి పట్టించుకుంటే మనకు పిండి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా పట్టించుకున్న పిండిని 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. మనము రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలవని వాళ్ళు మాత్రం ఇది చూడండి. అంటే మనం దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని చేసుకుంటే రొట్టె అనేది మంచిగా వస్తుంది. మనం ఏ పిండి అయినా గూడా, జొన్న పిండి అయినా గూడా ఈ విధంగా చేసుకుంటాం కదా, వేడి నీళ్ళు వేసుకుంటే మంచిగా వస్తుందనమాట. చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవస్తుంది. ఇలా మనము 2 గ్లాసుల పిండికి గ్లాసున్నర వరకు వేడి నీళ్ళని వేసుకొని చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి పిండిలో. వేసుకొని దీన్ని మనము కొంచెం చల్లారిన తర్వాత చేయితోటి అదుముకుంటూ చేసుకోవాలనమాట. ముందైతే గంటెతో ఇలా కలుపుకోండి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఒక 1 ½ గ్లాస్ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే మాత్రం లూజ్ అవుతుంది. లూజ్ అయితే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాల్సొస్తుంది. ఇలా తీసుకొని మనము మొత్తం ఈ పిండిని ఇలా కలుపుకోవాలనమాట. పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి రొట్టెలు. కొంచెం సేపు చేతులతో మంచిగా ఇలా కలుపుకోవాలనమాట. ఇలా మంచిగా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలంటే మనకు రొట్టెకు సైజుకి తగ్గట్టు చేసుకోవాలండి. పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్ద సైజు పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై ఈ విధంగా పెట్టుకొని చేసుకోవాలి పిండి చల్లుకుంటూ. పిండి మంచిగా మనము కలుపుకున్నాం అనుకోండి ఈజీగా వస్తుందనమాట. ఈ విధంగా ఇలా అదుముకుంటూ చేయితో చేసుకోవాలి. ఇలా పిండి వేసుకుంటూ చేసుకోవాలి. మనము అంటే ఎంత పలచగానైనా వస్తుందండి, చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మీడియం సైజ్ చేస్తాను. పిండి ముద్దను బట్టి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయితో అదుముకుంటూ పిండి ఆ మధ్య మధ్యలో వేసుకుంటూ చేసుకోవాలి.
ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముందే స్టవ్‌పై ఒక పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ముందే వేడి అయ్యి ఉండాలనమాట పెనం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రొట్టెను ఇలా వేసుకొని మనం దీనిపై వాటరు చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని ఇలా పెట్టుకోవాలనమాట. ఎందుకంటే రొట్టె అనేది విరిగిపోకుండా ఉండాలంటే ఇలా వాటర్ చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత దీన్ని మనము తిప్పేసుకోవాలనమాట. 2 వైపులా మంచిగా కాలే విధంగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మామూలుగా జొన్న రొట్టెలు ఎలా వస్తాయో అలా వస్తాయి. అంతేనండి. మంచిగా అంటే టేస్టీగా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రొట్టెల్ని. మామూలు జొన్న రొట్టెలైతే అంత టేస్టీగా అనిపియవు గదా! కానీ ఈ విధంగా చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందరూ ఇష్టంగా తింటారు. మరియు హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. మనకు హెల్త్ పరంగా కూడా మనం ఇవన్నీ కలిపి చేసుకుంటాం గదా! మల్టీగ్రెయిన్ అంటే మనకు మామూలుగా గోధుమలలో కలిపి చేస్తారు. కానీ మనం ఈ జొన్నలలో ఇలా చేసుకుంటే మాత్రం హెల్తీగా ఉండొచ్చు. మనం టేస్టీగా కూడా తినొచ్చనమాట. ఈ రొట్టెలు ఏ కర్రీకైనా బావుంటాయండి. ఎందులోకైనా చేసుకోవచ్చు. ఈ విధంగా రొట్టెలు చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే పిండితో మనము దోసలు కూడా వేసుకోవచ్చండి. మనము ఇదే పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర మనం ఏమేమి వేసుకుంటామో ఇలా వాటర్ కలుపుకొని దోస పెనంపై ఇలా వేసుకోవచ్చనమాట. అట్లా అంటాం కదా! మనం బియ్య పిండితో అట్లా వేసుకుంటాం కదా! అలా కాకుండా ఈ పిండితో వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. నార్మల్ దోసల కంటే ఇవైతే చాలా బావుంటాయండి. మనము రొట్టె చేసుకోలేము అనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోండి. చాలా బావుంటాయి. ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వెంటనే ఈ రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ హెల్త్, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.